అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. అమ్మా! భోజనం పంపమంటారా? సుప్రియ తలెత్తి సుబ్బారావు వైపు చూసింది. అతడు ఆమె జవాబు కోసం ఎదురుచూస్తున్నాడు. అవును మరి, సమయం 12 కావస్తుంది. అతను భోంచేసి పడుకోవాలి కదా! బాబు వాళ్ళ నాన్నగారు భోజనం చేశారా? ఇంకా లేదమ్మా, వాళ్ళు బిజీగా ఉన్నారు అంటూ నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం సుప్రియకు తెలుసు. అలాంటి నవ్వులు చూడటం ఆమెకు మామూలే. తన భర్త, కొడుకు త్రాగుతున్నారు. ఆ విషయాన్ని ఇతరులు తనకి చెప్పే పద్ధతి అది. నాకు భోజనం వద్దు, ఒక గ్లాస్ మజ్జిగ పంపించండి చాలు. సుబ్బారావు వెళ్ళిపోయాడు. సుప్రియకు సన్మానం చేసిన సాంస్కృతిక సంస్థకు సెక్రటరీ అతను. సుప్రియ అలసటగా పరుపువై పడుకుంది. ఉదయం నుంచి ఉన్న ఉత్సాహం, ఆనందం ఆమెలో మాయమయ్యాయి. సుప్రియ పేరు ప్రఖ్యాతులు గల సినిమా నటి, దర్శకురాలు. తొలుత హీరో చెల్లెలుగా సినీ రంగంలో ప్రవేశించి, హీరోయిన్‌గా, తర్వాత హీరో అక్క, తల్లి పాత్రలు పోషించి, ఆ తర్వాత దర్శకురాలిగా మారింది. దాదాపు 25 సినిమాలకు దర్శకత్వం వహించి మంచి దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. ఆమె సినీ రంగంలో ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలోని ఓ సాంస్కృతిక సంస్థ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆమెను సత్కరించింది. ఆ సభకు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఫంక్షన్ రాత్రి 11 గంటలకు ముగిసింది. అందరి దగ్గర సెలవు తీసుకుని తన గదికొచ్చి కాసేపు పడుకుంది. ఈ లోపలే తండ్రి, కొడుకులు త్రాగడం మొదలుపెట్టినట్లున్నారు. ఆమెకు వాళ్ళంటే ఎంతో అసహ్యం వేసింది. ఈ ఒక్కరోజు తన గౌరవం దక్కించాలని వాళ్ళకనిపించదా? ఒక్కరోజు త్రాగకుండా ఉండలేరా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? సినిమాల్లో అన్ని నీతులు చెబుతుంది. మరి తన కొడుకును అలా గాలికి వదిలేసిందే అనుకోరు? బాధగా కళ్ళు మూసుకుని పడుకుంది. అలసట వల్ల వెంటనే నిద్రపట్టింది. ఉదయం 4 గంటలకు మెలకువ వచ్చిందామెకు. గదిలోని ఫోన్ నుంచి భర్త మొబైల్‌కు ఫోన్ చేసింది. మనం చిత్తూరుకు బయలుదేరాలి. వెంటనే మీరిద్దరూ నా గదికి రండి. చిత్తూరుకా? మన ప్రోగ్రాంలో చిత్తూరు లేదే? ఇప్పుడు ఉంది. సరేనా? ఈరోజు సరోజ, కృష్ణల షష్ఠిపూర్తి ఫంక్షన్ ఉంది. కాబట్టి నిన్ను తిరుపతిలోని ప్రోగ్రామ్స్‌కి అటెండ్ కావడం లేదు. నేను లేకపోయినా వాళ్ళకు కలిగే నష్టం ఏమీ లేదు. నేను సరోజను, కృష్ణను, వాళ్ళ పిల్లల్ని చూడాలి. మీరు దీపక్‌ని కూడా పిలుచుకొని రండి. మనం వీలైనంత త్వరగా బయలుదేరుదాం అంటూ ఫోన్ పెట్టేసింది సుప్రియ. మనం చిత్తూరుకు వెళ్ళే తీరాలా? శ్రీనివాసరావు అడిగాడు సుప్రియను. నేను మాత్రం వెళ్ళి తీరాలి అంది సుప్రియ స్థిరంగా. అక్కడ నాకు బోర్ కొడుతుంది మమ్మీ. ట్రై టు అండర్‌స్టాండ్ మీ అన్నాడు దీపక్ తల్లితో. అవునురా, అందర్నీ నేనే అర్థం చేసుకోవాలి. నా బాధ, కోరికలు మాత్రం మీరు అర్థం చేసుకోరు అంది సుప్రియ బాధగా. అబ్బా! నువ్వు మరీ అంత సీరియస్ అయిపోకు మమ్మీ. అలాగే వెళ్దాం అన్నాడు దీపక్. భార్య సీరియస్‌గా ఉండటంతో శ్రీనివాసరావు మాట్లాడకుండా కారులో కూర్చున్నాడు. కారు చిత్తూరు వైపు కదిలింది. కారులో కూర్చున్న సుప్రియ మనసు ఆనందంతో గంతులేయసాగింది. తను పుట్టి పెరిగిన ఊరిని, తన వాళ్ళను చూడబోతున్నందువల్ల. దారిలో రైల్వే గేటు దగ్గర కారు ఆపాడు డ్రైవరు. ట్రైన్ వస్తున్నందువల్ల గేటు వేశారు. చిత్తూరుకు బ్రాడ్‌గేజ్ లైన్ వేశారని పేపర్‌లో చదివాను. హైదరాబాద్‌కు డైరెక్ట్ ట్రైన్స్ కూడా వేశారట అన్నాడు శ్రీనివాసరావు. మేం చదువుకునేటప్పుడు ఒకటో, రెండో ట్రైన్స్ నడిచేవి. మేము ఏ ఊరికి వెళ్ళాలన్నా బస్సులోనే వెళ్ళేవాళ్ళము అంది సుప్రియ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ. చిత్తూరు టౌన్‌లో కారు ప్రవేశించగానే కారులో నుంచి ఊరిని ఆసక్తిగా చూడసాగింది సుప్రియ. అన్నీ తనకు పరిచయమైన వీధులే. ఊరు పెద్దగా ఏమీ మారలేదు. పెంకుటిళ్ళ స్థానంలో మేడలు లేచాయి. రోడ్లు కాస్త విశాలమయ్యాయి. అంతే తేడా అనుకుంది. కృష్ణమూర్తి ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు వాళ్లకు. ఇంటి ముందు పందిరి వేసి ఉన్నారు. బయట ఓ 30 ఏళ్ల యువకుడు నిలబడి కొంతమందితో మాట్లాడుతూ కనిపించాడు. అతన్ని కృష్ణమూర్తి కొడుకు సాయితేజగా గుర్తించింది సుప్రియ. కారులోంచి దిగుతున్న సుప్రియను చూడగానే ఆశ్చర్యంతో ఎదురొచ్చాడు సాయితేజ. రెండత్తయ్యా, నువ్వు సాయితేజవు కదూ? నువ్వు సాయితేజవు కదూ అని అడిగింది సుప్రియ. అవునన్నట్లు తలూపాడు తేజ. ఎంత ఎదిగిపోయావురా అంటూ ఆప్యాయంగా అతని చేయి అందుకొని, సరోజ ఏది అని అడిగింది. పెళ్లికూతురు కదా, రెడీ అవుతుంది అంటూ నవ్వి, హలో దీపక్, హౌ ఆర్ యూ? రండి అంకుల్, లోపలికి రండి అంటూ ముగ్గురిని ఇంటిలోకి పిలుచుకొని వెళ్ళాడు తేజ.
పట్టుచీర కట్టుకుని అప్పుడే హాల్లోకొచ్చిన సరోజ సుప్రియను చూడగానే ఆశ్చర్యపోయింది. "అరే ప్రియా! నువ్వేనా? నేను కలగనడం లేదు కదా!" అంటూ తన చేతిని గిల్లుకుంది. "అబ్బా! షష్టి పూర్తి చేసుకుంటున్నా నీకింకా చిలిపితనం పోలేదు" అంటూ నవ్వింది. ఇద్దరూ చేతులు పట్టుకొని ఆప్యాయంగా చూసుకుంటూ ఉండగా కృష్ణమూర్తి వచ్చాడు. "అరే సుప్రియా! ఎంత అదృష్టం మాకు! నిన్న తిరుపతిలో నీకు సన్మానం ఉందని, అంతవరకు వచ్చిన దానివు చిత్తూరుకు రాకుండా ఉండవని, పైగా మా షష్టిపూర్తి ఫంక్షన్ కూడా ఉంది. కనుక నువ్వు తప్పకుండా వస్తావని నేను సరోజతో అంటే తను నాతో ఏకీభవించలేదు. ఇప్పుడేమంటావ్?" అన్నట్లు భార్య వైపు చూస్తూ అన్నాడు కృష్ణమూర్తి. "రండి టిఫిన్ తీసుకొందురు" అంటూ తేజ వాళ్ళను మేడపైకి తీసుకెళ్ళాడు. అక్కడ టిఫిన్ వడ్డిస్తున్న తన ఇద్దరు చెల్లెళ్ళను వాళ్లకు పరిచయం చేశాడు. "మిమ్మల్ని నేను చివరిసారి చూసినప్పుడు చాలా చిన్నపిల్లలు మీరు. ఏం చదువుతున్నారు?" అని అడిగింది సుప్రియ. "నేను బీఎస్సీ చదువుతున్నాను. నీరజ ఇంటర్మీడియట్" అంది పద్మజ. వాళ్ళిద్దరికీ ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది. సుప్రియ పేరున్న నటి, దర్శకురాలని, ఆమె తమకు బంధువు అవుతుందని తెలుసుగాని, ఆమె తమ ఇంటికి వస్తుందని వాళ్ళేనాడూ ఊహించలేదు. ఎంత బాగున్నారు పిల్లలు! చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటారే, అలా ఉన్నారు. పరికిణి, లంగాలు ఆడపిల్లలకి ఎంత అందాన్నిస్తాయో చాలా మందికి అర్థం కాదు అనుకుంది సుప్రియ. తేజ ఒక నిమిషం కూడా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకోవడం, వంట వాళ్ళను పురమాయించడం, హోమానికి కావాల్సినవి పురోహితులకు అందించడం లాంటి పనులతో బిజీగా ఉన్నాడు. అప్పటికే చాలామంది వచ్చేశారు. ఇల్లు నిండిపోయి బయట షామియానా క్రింద కొంతమంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సుప్రియ కూడా భర్త, కొడుకులతో మాట్లాడుతూ అక్కడే కూర్చుంది. వచ్చిన వాళ్ళు సుప్రియని గుర్తించి పలకరించసాగారు. సరోజ బంధువులతో సుప్రియకు కూడా బంధుత్వం ఉండటంతో అందరూ ఆమెను ఆప్యాయంగా పలకరించసాగారు. "మీరు తేజాబాబుకు ఏమవుతారమ్మా?" ఓ ముసలాయన అడిగాడు సుప్రియను. "తేజ తల్లి సరోజ నాకు అత్త కూతురవుతుంది. నేను చిత్తూరులోనే పుట్టి పెరిగాను. సరోజతో నాకు బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ. ఆ రోజుల్లో ఈ ఊర్లో మేమిద్దరం కలిసి తిరగని వీధి లేదు, చూడని సినిమా లేదు" అంది సుప్రియ. "మాకు కృష్ణమూర్తి సారు, సరోజమ్మ తేజాబాబు ద్వారానే పరిచయమయ్యారు. తేజ మాకందరికీ నెల నెల పెన్షన్ బ్యాంక్ నుండి ఇంటికే తెచ్చిస్తాడు. మాకు ఏ అవసరం వచ్చినా తను ముందుంటాడు. వాళ్ళ అమ్మానాన్నల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఇటువంటి బిడ్డ మాకు ఉంటే ఎంత బాగుండేది అని మేము అనుకుంటూ ఉంటాము" అన్నాడు ఆ ముసలాయన. సుప్రియకు ఆశ్చర్యమేసింది. తను తేజాను 6 ఏళ్లప్పుడు చూసింది. అప్పటికీ ఇప్పటికీ తేజ వయసులోనే కాదు, మనిషిగా కూడా ఎంతో ఎదిగాడనిపించింది ఆమెకు. సుప్రియ కొడుకు వైపు, దూరంగా ఉన్న తేజ వైపు మార్చి మార్చి చూసింది. నిజానికి దీపక్ తేజ కంటే అందగాడు. కానీ చేస్తున్న ఉద్యోగం వల్ల, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రులతో, తోబుట్టువులతో కలిసి ఉన్నందువల్ల ఆనందం, తృప్తి, క్రమశిక్షణతో కూడిన నడవడిక వల్ల తేజ మరింత అందంగా కనబడుతున్నాడు. దీపక్ డిగ్రీ అయ్యాక అటు ఉద్యోగం చెయ్యలేక, వ్యాపారంలోనూ రాణించలేక ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు. పైగా త్రాగుడు వ్యసనంగా మారి అతని అందాన్ని హరించివేస్తున్నది. షష్ఠిపూర్తి ఫంక్షన్ పూర్తయింది. తిరుమల నుంచి వచ్చిన పురోహితులు శాస్త్రోక్తంగా ఎక్కడా రాజీ పడకుండా చక్కగా కార్యక్రమాల్ని నిర్వహించారు. సుప్రియ, సరోజ, కృష్ణమూర్తులకు చెరొక 1116లు చదివించింది. భోజన కార్యక్రమాలయ్యాక తేజ సుప్రియ వాళ్ళు కూర్చున్న చోటికి వచ్చి తను ఓ కుర్చీలో కూర్చొని, "బోర్ కొడుతుందా దీపక్" అని దీపక్ని అడిగాడు. "అఫ్కోర్స్. ఏ బ్యాంక్లో పనిచేస్తున్నావు నువ్వు?" "స్టేట్ బ్యాంక్లో. నువ్వేం చేస్తున్నావు?" "ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. ఏదైనా బిజినెస్ చెయ్యాలని నా ప్లాన్." ఇంతలో తేజ పెదనాన్న కొడుకు ప్రభు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. "దీపక్, ఇతను ప్రభు, మా పెదనాన్న కొడుకు" అంటూ దీపక్కు పరిచయం చేశాడు. "ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఎంతైంది ఖర్చు?" ప్రభు తేజని అడిగాడు. 30,000. "అంత ఖర్చు అవసరమంటావా? మా కోసం అమ్మానాన్నలు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ కోసం ఓ 30,000 నేను ఖర్చు పెట్టలేనా? తమ కొడుకు తమ కోసం ఇంత చేశాడని వాళ్ళకు కలిగే ఆనందం ముందు 30,000 ఓ లెక్క. మీ నాన్నగారి రిటైర్మెంట్ తాలూకు డబ్బులు వాడావా?" "ఆ డబ్బు నేను తాకలేదు. షష్ఠిపూర్తి తమకు తాము జరుపుకునే పండుగ కాదు. పిల్లలు ఇష్టంతో జరిపే పండుగ. ఈ ఫంక్షన్‌కు మొత్తం నా డబ్బే ఖర్చు పెట్టాను.
అలా వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశం దొరకడం నా అదృష్టం అన్నాడు తేజ. అయినా 30,000 ఖర్చు పెట్టడం అవివేకమనే అంటాను నేను. సింపుల్‌గా ఇంటి వరకు చేసుకొనుండొచ్చు. లేదు ప్రభూ, షష్ఠి పూర్తికి వల్లించే మంత్రాలు చాలా శక్తివంతమైనవి. హోమము అవి చేస్తే మరో 60 ఏళ్ళు ఆ జంట ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని అంటారు. షష్ఠి పూర్తి చాలా అరుదుగా జరిగే ఫంక్షన్ కాబట్టి బంధుమిత్రులందరూ చూడాలని ఆశపడతారు. పైగా పైగా మన ఇంట్లో 10 మంది భోజనం చేస్తే అది మనకు మంచే చేస్తుంది కదా! మా నాన్న షష్ఠి పూర్తి చేసుకున్న 2 ఏళ్లకే పోయారు. దానికేమంటావు? అలా పోల్చవద్దు. ఎవరి కర్మ ఫలాలను అనుసరించి అలా జరుగుతుంది. మరలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? అన్నాడు ప్రభు. నా తృప్తి కోసం. సరేనా? నేను నీ అంత మాటకారిని కాను ప్రభూ అన్నాడు తేజ నవ్వుతూ. ప్రభు వెళ్ళిపోయాక అతడు అంత వితండవాదం చేస్తూ అశుభంగా కూడా మాట్లాడుతుంటే అంత కూల్‌గా ఎలా ఉన్నావు తేజ? అని అడిగాడు దీపక్. అతని తత్వం అంతే. నేను నమ్మే సిద్ధాంతం ఒకటే. టు లూజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బెటర్ దాన్ లూజింగ్ ఎ ఫ్రెండ్. ప్రభు నాకు మంచి స్నేహితుడు. అందుకే అతనెలా మాట్లాడినా సర్దుకుపోతాను అన్నాడు తేజ. అతని మాటలు కొద్ది దూరంలో కూర్చుని ఉన్న సుప్రియ విని ఆశ్చర్యపోయింది. అంత చిన్న వయసులోనే అంత మెచ్యూర్డ్‌గా ఆలోచించే తేజ ఆమెకెంతో నచ్చాడు. శ్రీనివాసరావుకు తనకి వచ్చే సంవత్సరం 60 ఏళ్లు నిండుతున్న విషయం గుర్తుకొచ్చింది. తన కొడుకు కూడా తమ షష్ఠి పూర్తి ఇలా పండుగలా జరుపుతాడా? డబ్బు ఎక్కడ్నుంచి తెస్తాడు? తల్లినడిగి తీసుకుంటాడేమో! అప్పుడు తన షష్ఠి పూర్తి జరిపించేది కొడుకా? భార్యా? అతనికి జవాబు తోచింది కానీ అది రుచించలేదు. సాయంత్రం కృష్ణమూర్తి సుప్రియ వాళ్ళని పక్క వీధిలో ఉన్న సుప్రియ సొంత ఇంటికి పిలుచుకుని వెళ్ళాడు. ఆ ఇల్లు సుప్రియకు ఆమె తండ్రి నుంచి సంక్రమించింది. సంవత్సరం క్రితం ఆమె కృష్ణమూర్తికి ₹1,00,000 పంపించి ఇంటిని రీమోడలింగ్ చేయించమని కోరింది. ఆమె కోరినట్టే ఆ పని చేయించాడు కృష్ణమూర్తి. ఆ ఇంట్లో కాపురముంటున్న వాళ్ళు సుప్రియని చూసి ఎంతో ఎగ్జైట్‌మెంట్ ఫీలయ్యి మర్యాదలు చేశారు. ఇల్లు చూసి ఎంతో సంతోషపడింది సుప్రియ. థాంక్యూ కృష్ణ. పాత ఇంటిని కొత్త ఇల్లులా మార్చేశావు అంది సుప్రియ. అది ఇంజినీరు ప్రతిభ. సతీష్ అని బెంగుళూరులో ఇంజినీర్. మన తేజకు ఫ్రెండ్. మనసు పెట్టి చేశాడు కనుక ఇంత బాగా వచ్చింది అన్నాడు కృష్ణమూర్తి. నువ్వు మంచి మనసుతో చేశావు కనుక ఇంత బాగా వచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ నీకే చెందాలి, ఇంజినీరుకు కాదు అంది సుప్రియ. ఆ రోజు రాత్రి మేడ మీద ఒంటరిగా కూర్చొని ఉన్నాడు దీపక్. అతనికి చిత్తూరు రావడం, తన తల్లి తాలూకు బంధువులతో రోజంతా గడపడం, పద్మజ, నీరజ, తేజ తనను అభిమానంగా చూడటం ఒక కలలా అనిపిస్తుంది. తన తండ్రి తరపు బంధువులు, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికంటే భిన్నంగా కనిపించారు తేజ ఇంట్లోని వాళ్ళు. అతనికి పద్మజ ఎంతగానో నచ్చింది. మొదట్లో పట్టించుకోలేదు గాని చూస్తున్న కొద్దీ ఆమె అంటే ఆసక్తి ఏర్పడింది అతనికి. ప్రక్కన అలికిడైతే తల త్రిప్పి చూశాడు. పద్మజ నిలబడి ఉంది. భోజనానికి రండి. అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంది పద్మజ. వస్తాను. ఒక్క నిమిషం కూర్చోండి. బీఎస్సీలో ఏ గ్రూప్ మీది? అన్నాడు దీపక్. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంది అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. చాలా మంచి గ్రూప్. ఆ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారం కాలిక్యులేటెడ్‌గా చేస్తారు కనుక జీవితంలో బాగా రాణిస్తారు. థాంక్యూ. మీరేం చదివారు? పద్మజ అడిగింది. బీకామ్. ఇప్పుడేం చేస్తున్నారు? ఏమీ చేయటం లేదు. ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. మీరు బీకామ్ పూర్తి చేసి ఎన్నేళ్లయింది? 3 ఏళ్ళు. అంటే 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నారా? అవును. అయితే ఏం? నాకు అర్జెంట్‌గా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. కావచ్చు. ఖాళీగా ఉంటే బుర్ర పాడైపోతుంది. మనిషి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తుండాలని మా అన్న అంటుంటాడు. ఐడిల్ మ్యాన్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్‌షాప్ అట. నా క్వాలిఫికేషన్‌కు ఓ ₹3,000 జీతం వచ్చే ఉద్యోగం దొరుకుతుంది. మా డ్రైవర్‌కు అంతకంటే ఎక్కువే పే చేస్తాం మేము అన్నాడు దీపక్. అయినా ఆ డ్రైవరే మీకంటే గొప్పవాడంటాను నేను. ఎందుకంటే అతను సొంతంగా సంపాదించుకుంటున్నాడు కాబట్టి అంది పద్మజ. దీపక్ ముఖం అవమానంతో ఎర్రబడింది. సారీ, మిమ్మల్ని అవమానించాలని కాదు. వాదన వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మా అన్న ఫ్రెండ్ సత్యం ఓ కంపెనీలో ₹3,000 జీతానికి చేరాడు. క్రమంగా తన తెలివితేటలతో, చిత్తశుద్ధితో ఎదిగి 5 ఏళ్లలో పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఈరోజు అతని జీతం 30,000. కారు, బంగళా కంపెనీ ఇచ్చింది.
ఇవన్నీ కాక అతనన్నా, అతని మాటన్నా ఆ కంపెనీలో అందరికీ గౌరవం. ఈ జీతం, ఈ గౌరవం నా స్వయం కృషితో సాధించుకొన్నది అనుకుంటే ఎంత గర్వంగా ఉంటుంది. కష్టే ఫలి అని ఊరికే అనలేదు మన పెద్దలు. ఇంతలో క్రింద నుంచి సరోజ పిలుపు వినబడింది. పద్మజ లేచి నిలబడి, రండి క్రిందకెళ్దాం. నా మాటలు మనసులో పెట్టుకోకండి ప్లీజ్ అంది అభ్యర్థనగా. మీ మాటలు ఎప్పుడూ మనసులో పెట్టుకుంటాను అంటూ కదిలాడు దీపక్. భోజనాలప్పుడు సుప్రియ కృష్ణమూర్తిని, మీరు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు కృష్ణ అని అడిగింది. దేనికైనా టైం రావాలి కదా సుప్రియ. ఇంకో సంవత్సరం పోతే తేజాకు హౌసింగ్ లోన్ తీసుకునే అర్హత వస్తుంది. అప్పుడు మొదలు పెట్టాలని అనుకుంటున్నాం. నా రిటైర్మెంట్ డబ్బు ఒక పిల్ల పెళ్లి చేయడానికి సరిపోతాయి. ఇంటికంటే పిల్లల పెళ్ళిళ్ళే నాకు ముఖ్యం అన్నాడు కృష్ణమూర్తి. తేజ కల్పించుకుంటూ, నాకు ఎలిజిబిలిటీ రాగానే ప్లాట్ కొని ఇల్లు కట్టేస్తాను. ఆ ఇంట్లో అమ్మానాన్నలకు ఓ సెపరేట్ రూమ్ కట్టిస్తాను. అటాచ్డ్ బాత్రూమ్, ఓ చిన్న లైబ్రరీ, మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ అందులోనే ఉంటాయి అన్నాడు. అతడు కళ్ళ ముందు ఊహించుకుంటూ చెప్తున్నట్లు అనిపించింది అందరికీ. పద్మజ చప్పట్లు కొట్టి, అన్నయ్య ఇక కళ్ళ నుంచి ఇలక దిగిరా అంది. అందరూ నవ్వారు. సుప్రియ మాత్రం, చెప్పని తేజాకు అమ్మానాన్నలంటే ఎంత ప్రేమ ఉంటే అంత తన్మయత్వం ఫీలవుతాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ తేజ. దేవుడు నీ మంచి కోరికను తప్పకుండా తీరుస్తాడు అంది. థాంక్యూ అత్తయ్య అన్నాడు తేజ సంతోషంగా. తరువాత సుప్రియ సరోజతో, మేము రేపు ఉదయాన్నే బయలుదేరుతాం సరోజా అంది. అదేం 4 రోజులు ఉండవచ్చుగా. రాక రాక వచ్చావు మా ఇంటికి అంది సరోజ. లేదులే, రేపు సాయంత్రం వెంకటాద్రికి మాకు రిజర్వేషన్ అయింది. ఉదయం తిరుమలలో దర్శనానికి మాకు ఏర్పాట్లు చేశారు. కాబట్టి రేపు ఉదయం 5 గంటలకు బయలుదేరుతాం. మీ ఆతిథ్యానికి చాలా థాంక్స్ అంది సుప్రియ. సరోజ సుప్రియకు చీర, రవిక, శ్రీనివాసరావుకు, దీపక్కు షర్టు పీసులు తాంబూలంలో పెట్టి ఇచ్చింది. ఇప్పుడివన్నీ ఎందుకు ఇబ్బందిగా చూస్తూ అంది సుప్రియ. మన సాంప్రదాయం. పైగా నీకు నేను గుర్తుండాలి కదా. కనీసం ఈ చీర కట్టుకున్నప్పుడైనా నేను గుర్తొస్తాను. గుర్తు లేకుంటే నీ షష్టి పూర్తికి వచ్చేదాన్నా? అది మా అదృష్టం. దీపక్ పెళ్ళికి పిలవడం మర్చిపోకు. మేమందరం తప్పకుండా వస్తాం. మీరందరూ రాకుంటే నేను పెళ్ళే చేసుకోను ఆంటీ అన్నాడు దీపక్. అలాగా, అయితే నేను మీ పెళ్ళికి రాను. మీరు ఎలా పెళ్లి చేసుకోకుండా ఉంటారో చూస్తాను అంది పద్మజ. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని లాక్కుని వెళ్ళి 3 ముళ్ళు వేస్తాను అన్నాడు దీపక్. అయ్య బాబోయ్, మీరు 3 ముళ్ళు వేయాల్సింది పెళ్లి కూతురికండి బాబు అంది నవ్వుతూ. అందరూ వాళ్ళ మాటలకు నవ్వారు. తను పొరబాటుగా అలా మాట్లాడినా తన మనసులోని మాటనే బయటికి చెప్పానని అనుకున్నాడు దీపక్. కొద్ది రోజుల్లోనే దీపక్ ఓ ఉద్యోగంలో చేరాడు. తన మొదటి జీతంతో ఓ ఉంగరాన్ని కొని తల్లికి బహుకరించాడు. చాలా బాగుందిరా, మంచి సెలక్షన్ నీది అంది సుప్రియ సంతోషంగా. అమ్మా, నీ దగ్గర ఉన్న ఆభరణాల్లో చాలా చీప్ ఐటమ్ ఇదే కదూ ఉంగరాన్ని ఆమె వ్రేలికి తొడుగుతూ అన్నాడు దీపక్. కాదురా, అన్నిటికన్నా విలువైనది ఇదే. ఎందుకంటే ఇది నా బిడ్డ తన కష్టార్జితంతో నాకు ప్రేమగా కొనిచ్చిన కానుక. తల్లి బిడ్డ మనసును చూస్తుందిరా, పర్సును కాదు అంటూ దీపక్ తలను తన భుజంపై ఆనించుకుంది. చిత్తూరు ట్రిప్ దీపక్లో పరివర్తన తీసుకొచ్చిందని ఆమెకు అనిపించింది. దేవుడి దయవల్ల త్రాగుడు కూడా మానేస్తే తనకు చింతే లేదు అనుకుంది. అమ్మా, చిత్తూరులో ఉన్న మన ఇంటిని తేజ వాళ్ళకు ఇచ్చేద్దామా? మనం ఎటూ ఆ ఇంటిలో ఉండబోవటం లేదు కదా. పైగా ఎవరికో అమ్మే కంటే తేజ వాళ్ళకు ఇస్తే మనం ఆ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీ నాన్నగారి గుర్తుగా ఉన్న ఆ ఇంటిని మనం చూసుకుంటూ ఉండొచ్చు అన్నాడు దీపక్. సుప్రియ దీపక్ వైపు ఆశ్చర్యంగా చూసింది. సరిగ్గా తన మనసులోని మాటే అతని నోట వచ్చింది. పైగా దీపక్ ఇంత బ్రాడ్గా ఆలోచించడం, మాట్లాడటం తనకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంది. నాకు ఆ ఆలోచనే వచ్చిందిరా. మీ నాన్నగారితో కూడా మాట్లాడి కృష్ణమూర్తికి ఉత్తరం రాస్తాను అంది. తేజ ఇల్లు కట్టుకోవాలని అన్నప్పుడే ఆమెకు ఆ ఆలోచన వచ్చింది. భర్తతో, కొడుకుతో చర్చించి నిర్ణయించాలనుకుంది. శ్రీనివాసరావు అభ్యంతరం చెప్పకపోవడంతో కృష్ణమూర్తికి ఉత్తరం రాసింది. ఆమె ఉత్తరం రాసిన వారం రోజులకు జవాబు వచ్చింది. తేజ రాశాడు. అత్తయ్య, మీ అభిమానానికి, గొప్ప మనసుకు ఎంతో కృతజ్ఞులం. అయితే ఇల్లు కట్టుకోవడం ప్రతి మధ్యతరగతి మనిషికి ఓ అందమైన కల.
ఇంటి కోసం డబ్బులు కూడబెట్టడం, చాలకపోతే అప్పులు చేయడం, భూమి పూజ నుంచి గృహప్రవేశం వరకు ఇల్లు అంచెలంచెలుగా పూర్తి కావడం, పూర్తయిన ఇంటిని చూసి ఏదో సాధించినట్లు గర్వపడటం ఇవన్నీ మరపురాని అనుభూతులు. అవి మేము కూడా పొందాలంటే ఇల్లు మేమే కట్టుకోవాలి. దయచేసి మాకు ఆ అనుభూతుల్ని పొందనీయండి. మీ ఆఫర్‌ను తిరస్కరించినందుకు మన్నించండి. మీ ఇంటిని వద్దంటున్నాం కానీ, మీ అభిమానాన్ని, ఆదరణను కాదు. అర్థం చేసుకోగలరని నా నమ్మకం. ఉత్తరాన్ని దీపక్ చేతికి ఇస్తూ, చూశావా తేజ ఏం రాశాడో? మేలుజాతి రత్నం వాడు అంది సుప్రియ. దీపక్ చదవడం పూర్తి చేసి, అవునమ్మా! అతని నుంచి నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు పద్మజ ఎంత బాగా మాట్లాడిందనుకున్నావ్? ఒక విధంగా నాకు జ్ఞానోదయం కలిగించింది. అమ్మా! పద్మజను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడే కాదు, సమాజంలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకొన్నాక నేనే ఆమెను అడుగుతాను. నాకు కావలసింది నీ అంగీకారం, ఆశీస్సులు మాత్రమే అన్నాడు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయిరా. పద్మజ లాంటి కోడలు వస్తే ఎవరు వద్దంటారు అంది సుప్రియ ఆనందంగా. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.